ముక్కాలా సార్ 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 కొంచెం లిఫ్ట్ ఉండి సార్. తమ్ముడు అడిగి పోవాలి పొద్దుకోండు పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ ఎక్కువ జాగ్రత్త కూర్చో తమ్ముడు. బండి స్పీడ్ పడతా ఎక్కరా వెరీ స్మూత్ వెరీ స్మూత్. గట్టి పట్టుకుంటారు. మన స్పీడ్ అంటే మామూలుగా ఉండదురా. ఇప్పుడేంటి పెళ్లి కాముందు అంత స్పీడ్ అనుకుంటున్నాం. 100-200 పోయి ఇప్పుడు తగ్గించా. అయిపోయింది నాకు కథం. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం అన్న 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 ఏం చేయమా. నేను కాపలా ఉంటలే, మీరు తొందరగా కానిండ్రా. అన్న పెడతాను అన్న 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 ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ తమ్ముడు నా వదిలేనా అన్నం పెడతాను అన్న అన్న వదిలే. ఏం లేదే మంచి చెక్ చేయరా పర్సులు గిరిసి అన్న అన్న ఏం చేయమన్నా ఏం చేస్తున్నా. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. చెక్ చేసినా ఏమి లేవా. ఎంతసేపు వెయిట్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. దద్దమ్మ మళ్ళీ ఒకసారి చెక్ చేయరా మంచిగా. మాట్లాడు మాకు మాట్లాడు మాకు దొరికింది. మాట్లాడు మాకు కూర్చోబెట్టండి. ఏంటి ఇది డబ్బులు ఇంకా చాలా మంది అవుతున్నాయా. మా తాత ఇచ్చిన 5 కోట్లు వస్తాయి అంతకన్నా. అలా కాదు రప్పించాడా వాళ్ళ కూర్చోండి. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. 20 minutes later. అన్న జేబులు చెక్ చేయరా అంటారు. డబ్బులు జేబులో లేవురా. ఇలాంటి వాళ్ళు ఉంటారనే బండిలో పెట్టినా. ఎంతమందిని రా. మొత్తం 3500 కొత్త చెప్పు. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఇదే నీ చెక్ చేయడం మొత్తం చెక్ చేసిన నాకు ఇదేనా అంటే అది అన్న అన్న మీరు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారన్న. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే, నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. నీలాంటి తెలివి గల వాళ్ళు ఉంటారని మేము ప్లాన్ చేసినవరా. అన్నం పెడతాను అన్న అన్న జేబులు చెక్ చేయరా అంట. డబ్బులు జేబులో లేవురా. ఇలాంటి వాళ్ళు ఉంటారనే బండిలో పెట్టినా. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మమ్మల్ని మోసం చేస్తారా.